స్టోన్స్, పైల్స్, ఫిస్టులా సైడ్ ఎఫెక్ట్స్ ఆపరేషన్ లేకుండా శాశ్వత పరిష్కారం హోమియో కేర్ ఇంటర్నేషనల్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు ఈ ప్రోగ్రామ్ మనకు స్పాన్సర్ చేస్తుంది ఎకో తేజస్ విద్యుత్ వాహనాల సంస్థ. ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి బెదిరింపు కాల్స్. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు స్టూడియోలో ఉన్నారు. ఆయనతో అడిగి వివరాలు తెలుసుకుంటాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. ఏంటి అసలు నిన్నటి నుంచి ఒకటే కలకలం, నిన్న రాత్రి నుంచి కూడా ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ఒక అజ్ఞాత వ్యక్తి కాల్ చేసినట్లుగా వచ్చింది. తర్వాత అతను ఎవరు ఏందనేది పోలీసులు నిర్ధారించారు. అసలు ఏంటి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అతను పేషీకి ఫోన్ కాల్ చేసి పవన్ కళ్యాణ్ని చంపేస్తామంటూ బెదిరింపు కాల్ అది. ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ చేశారు? ఎవరైనా బిహైండ్ ఎవరైనా ఉన్నారనుకోవచ్చా? తప్పకుండా ఉంటారు. ఎందుకంటే అది ఇప్పటి నుంచి కాదు. ఆయన రాజకీయాల్లో రాకుండా సినిమాల్లో ఉంటే ఆయనకి ఎవరు శత్రువులు కాదు. రాజకీయాల్లో ఎప్పుడైతే వచ్చారో ఆయా వర్గాల వారు కావచ్చు, వాళ్ళ యొక్క పదవి కావచ్చు, వాళ్ళ సీటు కావచ్చు పోద్దనే భయం, ఆందోళన ఈ అన్నిటికీ కారణం. రాజకీయాల కోసం ఏదైనా చేసే పరిస్థితి మనం ఇప్పుడు చూస్తున్నాం. చివరికి ఇంట్లో ఒకళ్ళుగా తోబుట్టువులు కూడా ఏ విధంగా ఉన్నారో మనం చూసాం. జగనన్న వదిలిన బాణం జగన్కి పక్కలో బల్లెంలాగా షర్మిలాగా అయ్యారు. ఆయన కోసం పాదయాత్ర చేసింది 100 కిలోమీటర్లు. చేసిన ఆమె కనీసం ఏ ప్రాధాన్యత లేదు. తన తల్లిగారికి కూడా ప్రాధాన్యత లేదు. తన గౌరవాధ్యక్షుల పదవి కూడా పిలిచి తీసుకున్నారు. సరే, తర్వాత పరిణామాలన్నీ ఆమె కాంగ్రెస్ అధ్యక్షులు కావటం, ఈయన వైసీపీకి అధినేత కావటం, వాళ్ళ మధ్య ఆస్తి తగాదాలు బజారుకి ఎక్కిన పరిస్థితులు మనం చూసాం. అంటే రాజకీయాలు, పాలిటిక్స్ ఏదైనా చేస్తుంది. పాలిటిక్స్ తెలిసినోడే సక్సెస్ అయ్యేది. కాబట్టి రాజకీయాలు ఏ విధంగా చేస్తుంది అనే దానికి మీరన్నట్టుగా ఆయన వచ్చిన తర్వాత మొదటి నుంచి కూడా ఆయన్ని అనేక రకంగా వ్యక్తిగత విమర్శలు చేశారు. మీకు తెలియని కాదు, ప్యాకేజ్ స్టార్, మ్యారేజ్ స్టారు, అనేక రకాలుగా డిఫేమ్ చేయడానికి ఒక ఎత్తు అయితే, రెండు టీడీపీకి జనసేనకి గ్యాప్ తేయడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాలన్నీ వీళ్ళ వల్ల కాల. చివరికి కలిసి కూటమి ముందుకెళ్లే తల్లికి ప్రభుత్వ వ్యతిరేకతని క్యాష్ చేసుకోవాలంటే మనం కలిసి సంఘటితంగా వెళ్ళాలని ప్రపోజల్ పవన్ కళ్యాణ్ గారిది. కాబట్టి ఆయన అప్పుడు మళ్ళా శత్రువు అయిపోయాడు అటు అధికార పార్టీకి. ఆ తర్వాత ఎప్పుడైతే బీజేపీతో కలిశాడో నక్సల్స్ ఒక లెటర్ రాశారనేది ఒకటి వచ్చింది. నక్సల్స్ మీరు ఎట్లా లెఫ్ట్ పార్టీలతో ఒకప్పుడు ఉన్న మీరు ఏ విధంగా మళ్ళీ ఇప్పుడు బీజేపీ మతతత్వ పార్టీతో కలుస్తారని చెప్పి అటువంటి వాళ్ళే ఆ తర్వాత క్రమంలో తెలుసుకొని ఆ నక్సల్సే మళ్ళా మీరు నడుస్తున్న ఇది కరెక్ట్, భూస్వామ్య పెత్తందారులకు వ్యతిరేకంగా మీరు పోరాడే తీరు ప్రశంసనీయమని చెప్పి వాళ్ళు మళ్ళా రాశారంటే, అంటే విమర్శించిన వాళ్ళు, బెదిరించిన వాళ్ళే ప్రశంసించే పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అదొక ఎత్తు అయితే, రెండు ఒక వైసీపీ నుంచి బహిరంగానే విమర్శలు. ఈ బోరగడ్డ అనిల్ అనే వ్యక్తి, నాగరాజు గారు మీకు తెలియదు కాదు, ఎంత వ్యక్తిగతం చేశాం. జగన్ ఆదేశిస్తే అరగంటలో లేపేస్తాడంట. ఎవరిని? పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని, లోకేష్ని, మొత్తం వాళ్ళ కుమార్తెలను కూడా దూషించాడు. కుమార్తెల్ని మరీ దారుణంగా, ఇంట్లో భార్యల్ని. అతను మాట్లాడే మాట సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. ఏమైంది చివరికి? వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? జైల్లో ఉన్నారు. అంటే నోరొందు కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ఆ విధంగా బహిరంగంగా ఇండైరెక్ట్గా సోషల్ మీడియాలో ట్రోల్ చేసి వ్యక్తిగత అన్నం చేసి అంతని మానసికంగా ఎంత ఇబ్బంది పెట్టుంటారు. అయినా ఎక్కడ చెదర్లా బెదర్లా ఈరోజు జాతీయ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ తర్వాతే ఎవరైనా అన్నట్టు పేరు తెచ్చుకున్నాడు. అదొక ఎత్తు. మీరన్నట్టు తర్వాత వారాహి యాత్రలో అధికారం కోల్పోతుందంటే ఎవరు తట్టుకోలేరు. అధికార పార్టీ సంబంధించిన వాళ్ళు కొంతమంది కావచ్చు, సంఘ విద్రోహ శక్తులు కొంతమంది కావచ్చు, వారాహి యాత్రలు బ్లేడ్లు పెట్టుకొని కత్తులతో తిరిగారు ఆయన గాయపరచడానికి. అది ఈయనకి మొదటి నుంచి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 3 లేయర్స్ ఉంటాయి. ఈయన మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు కాబట్టి ఇతను సొంతగా 70 మందిని పోషిస్తాడు. వాళ్ళకి జీతాలు కావచ్చు, వాళ్ళ అకామిడేషన్ కావచ్చు, వాళ్ళ ఫుడ్ కావచ్చు, అంతా సొంతగా. ఎందుకంటే ఒక నటుడికి ఉంటుంది కదా, ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత. ప్రైవేట్ సెక్యూరిటీ ఉంది. దీంతోపాటు వరాహయాత్ర ముందు ఎవరైతే రాజపుటానా రైఫిల్స్ పంజాబ్ నుంచి రిటైర్ అయిన ఆర్మీ వాళ్ళు కూడా తెచ్చుకున్నాడు, సిక్కులను కూడా తెచ్చుకుని ఆయన రక్షణలో ఆయన ఉన్న అవి వాళ్ళు ఆపగలిగారు. ఆ తర్వాత ఇప్పుడు అధికారంలో వచ్చారు. అధికారంలో రావడానికి అధికార పార్టీ, గత అధికారిక పార్టీ వైసీపీ అధికారం కోల్పోవడానికి కారణం ఎవరయ్యారు? ఒకే ఒక వ్యక్తి అయ్యాడు. ఈ వ్యక్తి కలవకపోతే వీళ్ళు కలవదు, వీళ్ళు కలవకపోతే సెంట్రల్లో కూడా అధికారం ఇది కాదు. ఇవన్నీ లింకప్ అయిపోయింది. కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సెంటర్ పాయింట్ అయ్యాడు. ఒకటి ఏది గత పార్టీ అధికార పార్టీ చేసిన వాళ్ళకి 11 సీట్లకి పరిమితం చేశాడు. చేశాడు సార్ నాగరాజు గారు, మీకు తెలుసో లేదు. తాడేపల్లిగూడ సభలో మీరు విన్నారు కదా, ఏమన్నారు? జగన్ నిన్ను అధపాతాలను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు అన్నాడు. చేశాడు. వారాహేతులు ఉభయ గోదావరి జిల్లాలకు 0కే పరిమితం చేస్తున్నాడు. 0కే పరిమితం 9 జిల్లాలు 0కి. అంటే తనని ఎక్కడ గెలవడు అన్నారు కదా, ఇలా విమర్శించారు కదా. 21 సీట్లకి 21 సీట్లు గెలిచి
హ్యాపీగా అక్కడ డిప్యూటీ సీఎంకి వచ్చినాడు. 100% స్ట్రైక్ రేట్. ప్రధానమంత్రి మోదీ నా పక్కనుంది పవన్ కాదు తుఫాన్ అన్నాడంటే దేశ రాజకీయాల్లో ఎలా ఎదిగాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు వాళ్ళకి కంటగింపుగా ఉంది, సరే మన అధికారాన్ని కోల్పోయేటట్టు చేశాడు కదండి. ఆయా వర్గాల వారు ఈయన్ని ఏం చేయాలనే ఇదిలో వాళ్ళు ఉంటారు, అధికారం కోల్పోయిన వాళ్ళు. సరే అధికార పార్టీలు ఈయన రేపటి రోజున ఏంటి ఎక్కడ ఈ అధికారానికి ఈ సీటుకి ముఖ్యమంత్రికి అడ్డొస్తారనేది కొంతమంది ఆలోచనలు కావచ్చు. వాట్ ఎవర్ యూ వాంట్, అన్ని రకాల ఈయనకి ప్రస్తుతం ముప్పు పొంచి ఉన్నది అనేది వాస్తవం, అన్ని రకాలుగా. అంతే కదండి, ఏమంటారు మన నాగరాజు గారు, మీరు చెప్పండి. పొంచి ఉంది అనుకోవచ్చు, కానీ ఇక్కడ కాల్ చేసింది భార్యను కూడా వదిలేసిన మద్యానికి బానిసైన వ్యక్తి అని, తిరువురికి చెందిన వ్యక్తి. అతను నెల్లూరులో కాపురం ఉంటుంటాడు, ఎక్కువ తాగి మద్యం తాగుతూ తిరుగుతుంటాడు అంటాడు. మరి అట్లాంటి సామాన్య వ్యక్తి వెనకల మీరు ఆరోపిస్తున్నట్టుగా ఒక పార్టీ ఉంటుందంటారా? డెఫినెట్గా ఉంటాయి సార్. ఇప్పుడు ఎవరైనా ఉంటారు, ఎందుకంటే నేను అన్నాను సంఘ విద్రోహ శక్తులని. సరే ఈ లబ్బిపేటకు చెందిన నరసింహారావు అనే వ్యక్తి మీరు చెప్తున్నారు, అంటే తాగితే తల్లి ఎవరో కూతురు ఎవరో తెలియదా? మద్యం మందు మనం తాగుతాం నాగరాజు గారు, అది మనల్ని తాగినప్పుడే ప్రాబ్లం. అవునంటారు కాదంటారు. మీరు నేను తాగరనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ ఏంటంటే మద్యం తాగితే నీకు తల్లి ఎవరో కూతురు ఎవరు తెలియదా నీకు? అంటే ఎవరితో ఫోన్ చేశావు నువ్వు? పార్టీ ఆఫీస్కి, జనసేన ఆఫీస్కి ఫోన్ చేసి ఒక డిప్యూటీ సీఎంకి కోట్లాది మంది అభిమానులు ఉన్న వ్యక్తికి ఫోన్ చేసి అసభ్యంగా మెసేజ్లు పెట్టి నేను చంపేస్తానంటే నువ్వు మనిషివా పశువా? మరి గతంలో అదే నంబర్ నుంచి కూడా హోంమంత్రి అంగల్పూడి అనిత గారు కూడా ఫోన్ కాల్ బెదిరింపు 2 సార్లు ఫోన్ కాల్ వచ్చింది. ఈరోజు ఆమె ద్వారకా తిరుమలరావు గారికి కూడా ఆదేశించడం జరిగింది. ఎవరు ప్రాపకం కోసం వాడు చేశాడు గతంలో హోమ్ మినిస్టర్ విషయంలో, అనిత గారి విషయంలో. ఇప్పుడు జనసేన పార్టీ ఆఫీస్కి పవన్ కళ్యాణ్ గారు బెదిరించారో నిగ్గు తేలాల్సిన అవసరం ఉంది, దీన్ని విచారించాలా. అందుకనే అనిత గారు ఇమ్మీడియట్గా డీజీపీకి ఆదేశాలు ఇవ్వటం, వెనక వాడిని ఎంక్వైరీ చేయటం, ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే లబ్బిపేటలో విజయవాడలో పట్టుకోవటం అన్నీ జరిగిపోయింది చకచక్క. కానీ దీన్ని వెనక బలమైన కుట్ర ఉంటుంది. ఇతనంత అహంభావంతో, అంటే అధికారం కోల్పోయి ఇప్పుడు అధికారంలో వచ్చి పోలీస్ యంత్రాంగం అంతా వీళ్ళ చేతిలో ఉంటే ఆ భయం లేకుండా, అంటే తాగితే ఏదైనా చేస్తారా? ఎవరిని బెదిరిస్తున్నారు? పవన్ కళ్యాణ్ జోలికి వస్తే ఈ రాష్ట్రం ఏమైపోద్దో తెలుసా మీకు? ఇప్పుడు రాష్ట్ర ఫిగర్ కాదు ఆయన, జాతీయ సంపద ఆయన. జాతీయ స్థాయిలో సనాతన సంప్రదాయాన్ని ఎప్పుడైతే లేవనెత్తుకున్నాడో నార్త్ సౌత్ లేదు, దేశవ్యాప్తంగా ఒక గొప్ప నాయకుడు. మహారాష్ట్రలో కూడా ఎన్డీఏ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మహారాష్ట్రలో మాఫియా వాళ్ళకు కొద్దిగా కంటగింపు అయిపోయాడు. ఒకవైపు హిందూ సనాతన సాంప్రదాయం ఎత్తుకునే దానికి కొంతమంది ఉగ్రవాదులకు కూడా ఇతను మోదీకి అంత అండదండగా ఉంటున్నారని చెప్పి అటువైపు నుంచి కూడా ఉందో. ఇవన్నీ పారామీటర్స్ మధ్య 2 months క్రితమే ఇంటెలిజెన్స్ వర్గాలు, ఇంటెలిజెన్స్ బ్యూరో చాలా జాగ్రత్తగా ఉండండి పవన్ గారిని ఆదేశించిన మాట వాస్తవం. ఆ తర్వాత ఈ రోజున ఈ 4-5 మాసాల్లో ఇదొక హిందూ సనాతన సంప్రదాయం 100 కోట్ల మంది ప్రతినిధిగా ఎమర్జ్ అయిన విధానం ఒకటైతే, ఇంకొకటి అతి ముఖ్యమైనది పోర్ట్లు, కోట్లాది రూపాయల సంపద, అక్రమార్కులు దశాబ్దాల తరబడి యథేచ్ఛగా ఇతర దేశాలకి అక్రమంగా బియ్యం కావచ్చు ఇంకేదైనా సరఫరా 48,000 కోట్లు చేస్తున్నారంటే వాళ్ళు అన్ని పార్టీలని అన్ని నాయకులను వశపరుచుకున్నారు. అటువంటిదే ఈయన ప్రశ్నిస్తున్నాడంటే మరి పోర్ట్ ఒకటి కదిలించాడు అనుకుంటున్నాం, సీజ్ ద షిప్ నుంచి ఇప్పుడు సీజ్ ద పోర్ట్ దాకా వెళ్ళింది. అసలు పోర్ట్లో ఎవరు 1999 ఏంది, కేవీ రావు నుంచి ఎవరు బదలాయించి చేసుకున్నారు, అరవిందో రియాలిటీ ఏంటి, దాని వెనక పావులని బయటపడి ఇది ఇంతటితో ఆగిద్దా? సిట్ వేశారు. దీని వెనక దశాబ్దాలుగా ఏం జరుగుతుంది అనేది ఇతను ఒకటి కదలతల వ్యవస్థల్ని, అంటే కొన్ని దశాబ్దాలుగా పాతుకుపోయిన వ్యవస్థల్ని కలిపాడు. నిన్న రోజు కూడా 40,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కూడా సీజ్ చేసినట్లు. అంతే కదండి. ప్రజల సంపదని, ప్రభుత్వ సంపదని, ఈ దేశ సంపదని అక్రమార్కులు, ఈ యొక్క ఎవరైతే ఈ దుర్మార్గులు దోచేస్తున్నారో వాళ్ళందరినీ ఇది చేస్తాడు. కాబట్టి ఇతనికి ఇమ్మీడియట్గా Z+ కేటగిరీ, గతంలో కూడా మనం చెప్పుకున్నాం, ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఉందో ఆ Z+ కేటగిరీ NSC నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు వీళ్ళు రక్షిస్తారు. ఆ భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఇక్కడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన లెటర్ రాయాలి. నా డిప్యూటీ సీఎం గారు ఈ రోజున ఎన్డీఏలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఈయన మీద అనేక రకాలుగా ఒకటి పోతే ఒకటి చూడండి ఫ్రీక్వెన్సీ, దాడి జరిగితే ఏంటి పరిస్థితి, ముందు జాగ్రత్తలు తీసుకోవాలి కదా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్గా లెటర్ రాయాలి, కేంద్ర ప్రభుత్వం రాయాలి. ఎటు తిరిగి ఎన్డీఏలో వాట్ ఈస్ ద రోల్ అనేది రేపు ఢిల్లీ అంటున్నారు, బీహార్ అంటున్నారు, తమిళనాడు ఎలక్షన్లో క్యాంపెయిన్ చేయాలి. ఆయన కాపాడుకోవాలి. ఆయన కూడా కాపాడుకోకపోతే ఇంకా అటువంటి వ్యక్తి ఇంకా అసలు పుట్టడు అనమాట. అటువంటి పవన్ కళ్యాణ్ అంటే ఒక పవర్ స్టారు, మీకు తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు దేశవ్యాప్తంగా ఆయన ఎక్కడ వెళ్ళినా అభిమానులు ఎలా ఉంటారని తెలుసు. మన మహారాష్ట్రకి వెళ్ళినప్పుడు కూడా ఆయన ప్రసంగానికి ఈలలు కేకలు మనం చూసాం కదా. ఇంత పెద్ద అభిమాన సంఘం ఉంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అన్నా కూడా ఒక బెదిరింపు కాల్ చేయడానికి
ఎంత సాహసించింటారట అసలు. అంతే కదా. ఇప్పుడు అందుకనే ఇప్పుడు అభిమానులైనా ఊరుకుంటారంటారా? అభిమానులు అసలు ఇప్పుడు ఇదివరకు పరిస్థితులు వేరు, అప్పుడు ఉన్న టెక్నాలజీ అక్కడికత్త వేరు, సమాచారాలు వేరు. ఇప్పుడు పర్ఫెక్ట్గా సమాచార వ్యవస్థ ఉన్నది, ఆయన కాపాడడం అన్ని లేయర్లు భద్రత ఉంటుంది. ఏదేమైనా కానీ ప్రభుత్వానికి బాధ్యత ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడగాలి, చంద్రబాబు నాయుడు జెడ్ ప్లస్ కేటగిరీ లెటర్ రాయాలి. ఎందుకు రాయాలో, ఎందుకు కావాలో కూడా ఈ పరిణామాలన్నీ కూడా విశదీకరించి డీజీపీతో పాటు అన్ని కూడా నివేదికలు తెప్పించుకొని కేంద్ర హోంశాఖకి అమిత్ షా గారి లెటర్ రాస్తే కనుక డెఫినెట్గా జెడ్ ప్లస్ కేటగిరీ ఆయనకి అవసరం కూడా. ప్రజలతో నిత్యం తిరిగే వ్యక్తి, 13,336 గ్రామాల గ్రామ సభలు పెట్టి వరల్డ్ రికార్డు సాధించిన వ్యక్తి, ఎప్పుడు 5 శాఖల కోసం ప్రజల్లోకి వెళ్ళాలిగా. నిన్న కడప వెళ్ళాడు, ఏం జరగడానికి జరిగితే ఏంటి పరిస్థితి, ఆయన మీద దాడి జరిగితే. కాబట్టి ఆయన భౌతికంగా లేకుండా చేయాలని అనేక రకాల ప్రయత్నాలు జరుగుతున్నమాట వాస్తవం. దాని నుంచి మనం రక్షించుకోవాల్సిన బాధ్యత అతను ఈరోజు తెలుగు రాష్ట్రాల సంపదే కాదు, అతని జాతీయ సంపద. రేపు దేశ రాజకీయాలను శాసించే పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆ వ్యక్తిని మనం కాపాడుకోవాలంటే ఇమ్మీడియట్గా ఆయనకి రక్షణ కావాలి. ఇటువంటి సంఘ విద్రోహ శక్తులు ఎవరైతే బెదిరిస్తున్నారో వాళ్ళ తాట తీసి మోకాల మీద నుంచోబెట్టి దాని వెనక ఎవరున్నారో కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. మరి చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందించి పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి, గతంలో హోంమంత్రి గలుపుడి అనిత గారికి వచ్చిన ఫోన్ కాల్ నుంచే డిప్యూటీ సీఎం కూడా రావడము, దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది కూడా మనం చూద్దాం. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, నమస్తే.